పరార్థమై భవ శరీరమొసగిన పరార్థమై భవ శరీరమొసగిన పరార్థమై భవ శరీరమొసగిన పరోపకార నరావతార పరోపకార నరావతానులివర్ ప్రభు నీ సమాను లివరు ప్రభు సమాను లివర్ ప్రభు సమస్త మానవ శ్రీమానుభవమును సమస్త మానవ శ్రీమానుభవమును సమస్త మానవ శ్రీమానుభవమును సహించి వహించి ప్రేమింపగలమే సహించి వహించి ప్రేమింపగలమే సమానులివరు ప్రభు నీ సమానులివరు ప్రభు. అందుకనే పౌలు తన పత్రికల్లో సహకరించిన వారందరికీ కూడా వందనాలు జోడిస్తూ వందనం 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 అని చెబుతున్నారు. అంటే పౌలు గారు ఎవ్వరిని మర్చిపోలేదు సహకరించిన వారిలో. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అంటే దేవుని సేవ కొరకు సహకరిస్తే మనం కొరకు ఖర్చు పెట్టుకున్నవన్నీ కూడా వ్యర్థమైపోతాయండి. మాకై వాడు కొనడి రూకల్ వ్యర్థం బగును నీకై ఎప్పుగా నిచ్చు నిఖిల వస్తువులు. మనకు వాడుకునేవన్నీ లెక్క వేయబడవు, కానీ దేవునికి దేవుని పనికి వాడేవన్నీ కూడా ఉపయోగించేవి సహకరించినవన్నీ కూడా దేవుడు వడ్డీతో సహా నీకు ఇచ్చేస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో దేవుడు వ్రాస్తారటండి. ఈ మగ్దలేని మరియ ఎంత విశ్వాసమో చూడండి ప్రియులారా. ప్రభు తన్ని బాగు చేయగానే ఇక ప్రభుని వెంబడించేసింది, విడిచిపెట్టలేదు. తనకున్న బలాన్ని, తనకున్న జ్ఞానాన్ని, తనకున్న ఆరోగ్యాన్ని, తనకున్న ఆస్తిని అంతా కూడా దేవునికి ఖర్చు చేసింది. పగలనక రాత్రనక వాననక ఎండనక యేసుతో తిరిగింది, యేసు సువార్తలో సహకరించింది, పనిచేసింది. ప్రభు కొరకు పనిచేసిన వారికి ఆయన బాకీ పడరు. ఆయన పని మనం చేస్తే మన పని తప్పకుండా దేవుడు చేస్తారు.